హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 91. శౌర్య పెళ్లి కొడుకు అని తెలియగానే శ్రావణి పాపకి ఆటోమేటిక్గా శౌర్య ముందుకు వెళ్ళగానే చిన్నగా షివరింగ్ వచ్చేసింది. ఆమెకు తెలియకుండానే ఆమె బాడీలో. శౌర్య ఆ కాఫీ కప్ అందుకొని ఒక లుక్ విసిరాడు కళ్ళద్దాల పాపకి. పాపం మేడం గారు అప్పుడు కూడా స్పెట్స్ పెట్టుకున్నారు మరి. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కన్నా ఇంకా ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ శౌర్య శ్రావణికి పెళ్ళి అయిపోతే వాళ్ళకి లైన్ క్లియర్ అవుతుందని, వాళ్ళకి ఇక ఏ అడ్డు లేదు అని. వీళ్ళకన్నా వాళ్ళ హ్యాపీగా ఉండడం వాళ్ళ మొహాల్లోనే తెలిసిపోతూ ఉంది. బాబు శౌర్య, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి నాన్న. అమ్మా శ్రావణి, బాబుని గదికి తీసుకువెళ్ళు అని చెప్తారు సంజయ్ గారు కూతురికి. అలాగే నాన్న అని శ్రావణి పాప మెల్లిగా లేచి కళ్ళద్దాలు సరి చేసుకొని శౌర్య వంక ఒకసారి చూసి తన రూమ్లోకి నడుస్తూ ఉంటే, వెళ్ళు నాన్న, అమ్మాయితో మాట్లాడిరా అని అన్నారు మీనాక్షి గారు. మనోడు ఫార్మాలిటీకి చిన్నగా నవ్వి వేదని రుద్రని ఒకసారి చూసి శ్రావణి వెనుక వెళ్తుంటే, ఆల్ ది బెస్ట్ బావా అని చెప్పింది వేద. ఇక సంధ్య గారు వేదని వదిలికుండా వేద పక్కకే వచ్చి కూర్చొని వేద ఆరోగ్యం గురించి, ఎలా ఉంటుంది ఏంటి అని చాలా బాగా మాట్లాడుతూ వేద ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉన్నారు. ఇటు సమీరా కూడా, వేద అక్క ఎలా ఉన్నావు, బేబీ ఎలా ఉంది అని, హాస్పిటల్కి వెళ్ళావా అని వాళ్ళందరూ వేద చుట్టుముట్టడంతో మనోడు కాస్త పక్కకి వచ్చాడు. రుద్ర ఇక ఆ గోలలో ఉండలేక బయటికి వచ్చి గార్డెన్లో కూర్చొని మెయిల్స్ చెక్ చేస్తూ, ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే వాటికి ఆన్సర్ చేస్తూ ఉన్నాడు. ఆఫీస్లో కంటిన్యూ అవుతున్న వర్క్ గురించి మాట్లాడుతూ. శ్రావణి తన రూమ్కి వెళ్ళి తల కిందికి దించేసుకొని కూర్చోండి అని శౌర్యకి సోఫా చూపిస్తుంది. శౌర్య బాబు శ్రావణి రూమ్ అంతా పరీక్షించి చూస్తూ ఆమె చూపించిన సోఫాలో కూర్చున్నాడు. ఆమె రూమ్ అంతా కూడా చాలా నీట్గా, పైగా పుస్తకాల పురుగు అనుకుంటా. తన రూమ్లో ఎక్కువగా పుస్తకాలు కనబడుతూ ఉంటే వాల్ నిండుగా తనవి సమీర ఫొటోస్ కనబడుతూ ఉన్నాయి. మన అమ్మాయిని చూస్తేనే కాదు, తన రూమ్ని చూసినా కూడా చెప్పొచ్చు అమ్మాయి చాలా అమాయకురాలు అని. దేవుడంటే భక్తి కూడా ఎక్కువే ఉన్నట్టుంది. దేవుడి ఫొటోస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరసలు తలపైకెత్తి ఎవరిని చూడరా అని అడిగాడు శౌర్య తన ముందు కూర్చున్న శ్రావణిని. అంటే నాకు తెలియని వాళ్ళతో మాట్లాడాలి అంటే భయం అండి, అందుకే సరిగ్గా ఎవరిలో కలవలేను అని చెప్పింది మన పాప అమాయకంగా. కాసేపు శ్రావణినే పరీక్షగా చూసి, మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగేశాడు శౌర్యబాబు డైరెక్ట్గా. మా అమ్మా నాన్నకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమేనండి అని చెప్పింది శ్రావణి చేతులు నలుపుకుంటూ. పెళ్లి చూపులని గోరింటాకు పెట్టినట్టున్నారు రెండు చేతులకి. ఆమె తెల్లగా ఉన్న చేతులకి అరచేతుల్లో ఉన్న చందమామలు అందంగా కనబడుతూ ఉంటే శౌర్య మెల్లిగా లేచి ఆమె ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. అతడు అంత దగ్గరగా రావడంతో కాస్త టెన్షన్ పడిన పాప మెల్లిగా బెరుకుగా తలెత్తి అతడిని చూసింది. శౌర్యనే చొరవగా శ్రావణి రెండు చేతులు పట్టుకొని అతడు ఎదురుగా నిల్చోబెట్టుకొని, నీకు నేను ఇష్టమా అని అడిగాడు డైరెక్ట్గా. మా అమ్మా నాన్నకి ఇష్టమైతే నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనండి అని చెప్పింది పాప. మీ అమ్మా నాన్నకి ఇష్టమా లేదా అని కాదు, వాళ్ళకు ఇష్టమైతేనే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. నీకు ఇష్టమైతేనే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు, లేకపోతే లేదు. ఇలా అమ్మా నాన్నకి ఏది ఇష్టమైతే అది చేసుకుంటూ పోతావా, నీకంటూ ఏ ఇష్టం లేదా అని అడిగాడు శౌర్య. అంటే నాకు ఏది బాగుంటుందో ఏది బాగోదో అమ్మా నాన్న కన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు కదా అండి, అందుకే
నేను అమ్మ నాన్నకి ఏది ఇష్టమైతే అదే చేస్తాను అని చెప్పింది మన పాప ఇంకా అమాయకంగా. పాప ఫుల్గా అమ్మ నాన్న చాటు పిల్ల అని అర్థమయ్యాక శౌర్య చిన్నగా నవ్వుతూ, ఓకే, పెళ్ళంటే మీ వాళ్ళకి ఇష్టమైన వాడిని చేసుకుంటావు, మరి పెళ్ళి తర్వాత సంగతి ఏంటి అని అడిగాడు సైడ్ స్మైల్ చేస్తూ. శౌర్య అడిగిన ప్రశ్నకి శ్రావణికి ఒక్కసారిగా వణుకు వచ్చేసి, అంటే అది అది అంటూ నసుగుతూ అని అతడికి సమాధానం చెప్పలేకపోయింది. ఆమె అలా కంగారు పడుతూ ఉంటే శౌర్యకి నవ్వు వచ్చేసి, ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చెప్దామనుకుంటున్నావు అని అడిగాడు. ఏం చెప్పాలండి అని ఆ పెద్ద పెద్ద కళ్ళతోటి శౌర్య కళ్ళల్లోకి చూస్తూ అడిగింది శ్రావణి బెరుకుగా. ఇంత అమాయకంగా ఉంటే ఎలా శ్రావణి పాప? రేపు మన పెళ్ళయ్యాక నాకు చాలా ఇబ్బంది తెలుసా అన్నాడు శౌర్య అల్లరిగా. అతడి నవ్వులో చాలా అల్లరి తెలుస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆమెకు సిగ్గు ముంచుకొచ్చేసి శౌర్య నుండి దూరం జరగాలి అని చూసి మళ్ళీ అతడి కాలు తట్టుకొని కింద పడబోతుంది శ్రావణి. కానీ అది ముందే గ్రహించిన శౌర్యబాబు శ్రావణి నడుము చుట్టూ చేయి వేసి అతడికి అతుక్కునేలా ఆమెని దగ్గరికి లాక్కొని హత్తుకొని, ఇంత క్యూట్గా, ఇంత స్వీట్గా, ఇంత అమాయకంగా ఉంటే ఎలా నచ్చకుండా ఉంటావు చెప్పు నాకు? చాలా నచ్చేసావు పాప. కానీ మన పెళ్ళయ్యాక కూడా నువ్వు ఇంతే స్లోగా ఉంటాను అంటే కుదరదు. కాసిన్ని నేర్పించాలి నీకు మన పెళ్ళికి ముందే నీకు. ఓకేనా అని అతడి పెదవులు ఆమె చెవికి తగిలేలా మాట్లాడాడు శౌర్య. అతడి పెదవులు తగలగానే శ్రావణి పాప కర్రలా బిగుసుకుపోయి శౌర్య గారు అని మొదటిసారి అతడి పేరు పెట్టి పిలిచింది అతడిని గట్టిగా పట్టుకొని. చెప్పు శ్రావణి పాప. నేను పాపని కాదండి, అలా అని తమరు పెద్ద అమ్మాయి కూడా కాదండి అన్నాడు శౌర్య నవ్వుతూ. దాంతో అలిగినట్టుగా శౌర్య వైపు చూసింది శ్రావణి. హే, నీకు అలగడం కూడా వచ్చా అని శ్రావణిని ఇంకా ఉడికిస్తూ ఉన్నాడు శౌర్య. శౌర్య గారు ప్లీజ్ అంది శ్రావణి తనని వదిలిపెట్టమన్నట్టుగా. నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఆన్సర్ చెప్పలేదు పాప అన్నాడు శౌర్య. ఏం చెప్పాలండి అని మళ్ళీ అయోమయంగా శౌర్య వైపు చూసింది శ్రావణి. నేనంటే నీకు ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతున్నాను. మళ్ళీ అమ్మ నాన్న ఇష్టం అనకు, వాళ్ళ ఇష్టం కాదు, నాకు నీ ఇష్టం కావాలి అని అడిగాడు శౌర్య ఆమెని ఇంకాస్త దగ్గరికి లాక్కొని. ఒక అబ్బాయి అంత దగ్గరగా రావడం అదే మొదటిసారి. పైగా శౌర్య అంత గట్టిగా హత్తుకునేసరికి శ్రావణి పాప వణికిపోతూ, వదలండి శౌర్య గారు, ఇలా చేయడం తప్పు తెలుసా అని అంది అమాయకంగా. మరి ఎలా చేస్తే ఒప్పు అవుతుంది శ్రావణి గారు అన్నాడు శౌర్య. నాకు భయంగా ఉందండి, మనం చాలాసేపు అవుతుంది గదిలోకి వచ్చి. ఇక్కడ నిన్ను నన్ను ఎవరేమనరు, మనల్ని మాట్లాడుకోమనే ఇక్కడికి పంపించారు. ఇక అతడు వదిలేలా లేడు అని కాస్త ధైర్యం చేసి అతడి కళ్ళల్లోకి చూసింది శ్రావణి. కోపంగా చూస్తున్నాను అనుకుంది, కానీ అది పాపం భయం అని అర్థం కావట్లేదు పాపకి. నీకు కోపం రావాలన్నా రాలేదులే కానీ చెప్పు, ఏం చెప్తావు అని అతడి నుదురు శ్రావణి నుదుటికి ఆనించి అడిగాడు శౌర్య. ఏమని చెప్పాలి అని తిరిగి అతడిని ప్రశ్నించింది శ్రావణి. నా క్వశ్చన్ నాకే వేయకు, నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మరి నీకు కూడా నేను నచ్చానా? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు శౌర్య. శ్రావణి పాప ఏం సమాధానం చెప్పకుండా మెల్లిగా శౌర్యని చూసి నాకు ఇష్టమే అని అంది. అది ఆమెకి కూడా వినబడనంత నెమ్మదిగా. హా అన్నాడు శౌర్య ఆమె పెదవుల దగ్గరికి అతడి చెవిని చేర్చి. నాకు కూడా ఇష్టమే శౌర్య గారు అని చెప్పింది వణుకుతున్న గొంతుతో. ఆమె అలా చెప్పగానే శౌర్య చిన్నగా నవ్వుతూ, అంటే నేనంటే ఇష్టమేనా నీకు అని అడిగాడు. మీరిలా ఎన్నిసార్లు అడుగుతారు? నాకు ఇప్పటికే చాలా భయంగా ఉంది శౌర్య గారు, వదలండి, వెళ్దాం హాల్లోకి అని అంది శ్రావణి పాప.
ఇంకా కాసేపు అక్కడే ఉంటే అతడి కౌగిలిలోనే కళ్ళు తిరిగి పడిపోతుందేమో అన్నంత భయం వేసింది. ఈ భయాన్ని తగ్గించుకోవాలనే చెప్తున్నాను మేడం గారు. మీకు రేపటి నుండి దీనికన్నా డబుల్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను. అలా అయితేనే కదా మీరు మనకి పెళ్ళయ్యేసరికి కాస్త మారేది. లేకపోతే పెళ్ళయ్యాక కూడా ఇలాగే వణికితే నేనేమైపోవాలి చెప్పండి అన్నాడు శౌర్య. అతడు ఆమెని ఆట పట్టిస్తున్నాడు అని అర్థమైన శ్రావణి ఇక కాస్త ధైర్యం చేసి శౌర్య కౌగిలిలో నుండి తప్పించుకొని కాస్త స్పీడ్గా డోర్ తెరుచుకొని బయటికి వచ్చింది. శౌర్య ఆమె ధైర్యానికి చిన్నగా నవ్వుకొని ఆమె వెంటే బయటికి వచ్చాడు. మొహమంతా రెడ్ పెయింట్ వేసుకున్నట్టుగా బయటికి వచ్చిన శ్రావణి పాప అక్కడ అందరినీ చూసి మొహమాటానికి చిన్నగా నవ్వి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. ఇక శౌర్య శ్రావణి బయటికి రాగానే సంధ్య గారు, సమీర శ్రావణి దగ్గరికి వెళ్ళడంతో శౌర్య వచ్చి వేద పక్కన కూర్చున్నాడు. బావా, ఆ అమ్మాయిని ఏం చేశావు? అంతలా సిగ్గుపడుతుంది అని అడిగింది వేద శౌర్య చెవిలో. రేయ్, బావని అనుమానిస్తే కళ్ళు పోతాయిరా అన్నాడు శౌర్య. నమ్మమంటావా అని అడిగింది వేద అనుమానంగా శౌర్యని చూస్తూ. ఈ శౌర్య బావ మీద నమ్మకం లేదా బంగారం నీకు అని శౌర్య చిన్నగా నవ్వడంతో, ఇంతకు ముందు వరకు ఉండేది. నువ్వు ఆ అమ్మాయితో అంతసేపు మాట్లాడేసరికి ఇప్పుడు నీ మీద నమ్మకం పోయింది. పైగా తన ఫేస్ చూస్తేనే అర్థమైంది నువ్వు తనని ఏదో చేశావని. అమ్మాయిని కదా ఇట్టే కనిపెట్టేశాను కదా బావా నేను అని అంది వేద. అమ్మా తల్లి, ఆ అమ్మాయిని నేను ఏమనలేదురా. జస్ట్ నేనంటే ఇష్టమా, ఈ పెళ్ళంటే ఇష్టమా అని అడిగాను అంతే అన్నాడు శౌర్య. నమ్మాలి అని అయితే లేదు, నువ్వు చెప్తున్నావు కదా, ఇప్పటికి నమ్ముతాలే. ఆ తర్వాత మా సిస్టర్ని అడిగి తెలుసుకుంటాను నువ్వేం చేశావో అని వేదగా కూడా అల్లరిగా నవ్వి రుద్ర కోసం చూస్తూ ఉంటే రుద్ర కూడా అతడి ఫోన్ కాల్స్ ముగించుకొని వచ్చి వేద పక్కన కూర్చున్నాడు. ఇక అందరూ మళ్ళీ హాల్లో సమావేశమయ్యి మీనాక్షి గారు కొడుకుని పిలిచి, శౌర్య, నీకు ఈ సంబంధం ఇష్టమేనా? శ్రావణిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగారు. అందరి ఫేసులు శౌర్య వైపు టర్న్ అయ్యాయి. శౌర్య ఏం చెప్తాడు అని. శ్రావణి కూడా బెదురుగా అతడిని తల ఎత్తి చూసేసరికి శౌర్య కూడా శ్రావణినే చూస్తూ నాకు ఇష్టమే అమ్మా అని చెప్పాడు. ఇక అందరూ సంతోషంగా నవ్వుతూ ఉంటే, అమ్మా శ్రావణి, నీకు శౌర్యని చేసుకోవడం ఇష్టమేనా అని శ్రావణిని కూడా అడిగారు మీనాక్షి గారు. మళ్ళీ ఎక్కడ అమ్మా నాన్న ఇష్టమా అని అంటుందా అని చూసిన శౌర్యకి ఇష్టమే అండి అని చెప్పింది శ్రావణి. హే, మా అక్క కూడా చాలా డెవలప్ అయ్యింది. 5 నిమిషాల్లో ఏం చేశారు బావగారు మా అక్కని? అమ్మా నాన్న ఇష్టం అనేది ఎప్పుడైనా, ఈసారి ఇష్టమే అని చెప్తుంది. ఇంత తొందరగా మా అక్కలో ధైర్యం నింపేశారు మీరు అని అంది సమీర. ఇంకేంటి సంతోషం వదిన గారు, వీళ్ళకి ఒకరికొకరు నచ్చారు. ఇక మనం తాంబూలాలు మార్చుకోవడమే తరువాయి అని సంధ్య గారు భర్తకి సైగ చేశారు. చిన్న కూతురు విషయం కూడా తేల్చుకోమని చెప్పి. ఎందుకంటే చరణ్కి కూడా కర్చీఫ్ వేసేశారు. చిన్న కూతురు కూడా ఆ ఇంటికే పడాలి అని ఆవిడ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.